హలో ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ. ఇప్పటి వరకు మన ఏపీఎస్సీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 ఇన్ఫర్మేషన్ అండ్ కరెంట్ ఈవెంట్స్ అండ్ రిమైనింగ్ అప్డేట్స్ కోసం వేరియస్ వీడియోస్ చేయడం జరిగింది. బట్ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ని ఒక స్టోరీని మీకు చెప్దామని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆ యొక్క పర్సన్ ఎవరంటే ఇప్పటివరకు ఏదైతే మన డిఎన్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అండ్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ అండ్ ప్లేస్టోర్లో యాప్ ఇలా ఏవైతే మనం రన్ చేస్తున్నామో ఆ యొక్క అన్నీ కూడా ఈ యొక్క పర్సన్ నేమ్ పైన ఉంది. సో ఆయన ఒక పర్సన్ ఏంటంటే ఒక పొలిటీషియన్ కాదు, ఎవరు కాదు, ఒక నార్మల్ ఎంప్లాయ్. ఆ యొక్క పర్సన్ ఎవరంటే ఈ డిఎన్ఆర్ అకాడమీ యొక్క మెయిన్ లీడ్ హీజ్ డొంకా నారాయణరావు నాయుడు గారు. హీజ్ మై గ్రాండ్ ఫాదర్. సో ఏంటంటే ఆయన యొక్క స్టోరీ ఏంటి, అంత ఇంపార్టెన్స్ ఆ పర్సన్ ఏముందని మన యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ముందుగా మనం ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఆయన విలేజ్ మిలపెట్టు మండలంలో కరదాడ గ్రామం ఇది. సో మన విలేజ్లోకి ఎంటర్ అవుతున్నాం. విలేజ్లోకి ఎంటర్ అయిపోయిన వెంటనే మనకి స్టార్టింగ్లో మనకి ఒక హై స్కూల్ అయితే వస్తుంది. ఆ హై స్కూల్ ఏంటంటే అది చాలా పెద్ద స్కూల్, ఆల్మోస్ట్ 3.5 acres ఉంటుంది. మనకి 1961లో ఆయనకి అప్పుడు ఏజ్ 25 or 26 years ఉంటుంది. ఆ 26 years ఏజ్లో ఆయన ఏంటి అంటే స్కూల్కి, హై స్కూల్కి ఒక మంచి ప్లేస్ కావాలన్నప్పుడు ఆ యొక్క ల్యాండ్ని ఆయన స్కూల్కి అని డొనేట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 3.5 acres హ్యూజ్ ల్యాండ్ అది. అది ఎంత పెద్ద అంటే మనం ఆల్మోస్ట్ నడిచెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes అయితే పడుతుంది. అది హై స్కూల్ అంటే మీకు కాంపౌండ్ వాల్ అనేది మీకు చూపించడం జరుగుతుంది, వీడియోలో మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం ఒకసారి మన స్కూల్లో కూడా ఎంటర్ అవుదాం. ఇది స్కూల్ ఎంట్రన్స్. ఇది స్కూల్ ఎంట్రన్స్లో చాలా విశాలంగా ఉంటుంది, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అక్కడక్కడ మీరు చూడొచ్చు. 1961లో ఆయన ఏజ్ 25 years. ఆ టైంలో హై స్కూల్ కట్టాలని చెప్పేసి అడిగినప్పుడు ఆయన ఆ యొక్క ల్యాండ్ని యాక్చువల్గా అది ఓన్ ప్లేస్ కాకుండా ఇంతకుముందు వేరే వాళ్ళ చేతులు ఉన్నప్పుడు ఆయన దాన్ని పర్చేజ్ చేసి స్కూల్ కోసం ఇవ్వడం అయితే జరిగింది. అంటే వాళ్ళ సొంత ల్యాండ్, అంటే 4 fathers ఉండి వచ్చే ల్యాండ్ కాకుండా ఇది వేరే వాళ్ళ ల్యాండ్ అయితే స్కూల్ కోసం ఆయన ఆ ల్యాండ్ని కొని స్కూల్ కోసం డొనేట్ చేయడం జరిగింది. అది చాలా గ్రేట్ థింగ్ అని చెప్పదు. సో మీరు వీడియోలో చూడొచ్చు టోటల్ ఆ ఏరియా మొత్తం ఎంత హ్యూజ్ ఏరియా ఉందో. స్టార్టింగ్లో ఒక స్కూల్ ఉండేది, ఇప్పుడు ఇది కొత్తగా ఈ స్కూల్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇది ఒక ప్లే గ్రౌండ్ ఏరియా. ఇది చూస్తుంది పాత స్కూల్, అది ఎంట్రన్స్. అది రిమోడల్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఇది బ్యాక్ సైడ్లో కొత్త స్కూల్, ఇదంతా ప్లే గ్రౌండ్ ఏరియా. దీనిలో ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే కొత్త స్కూల్ అనమాట, కాంపౌండ్ ఏరియా అది. ఇలాంటి చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆయన చేశారు, అది మనం చూద్దాం. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే శివాలయం. అది కర్జాడ విలేజ్లో ఉన్నటువంటి శివాలయం ఇది. మీరు చూస్తున్న ఈ వైట్ కలర్ కాంపౌండ్ ఏరియా ఏదైతే ఉందో ఇది ఆయన 1992 అరౌండ్ ఆ ఇయర్లో ఒక 30 to 35 years బిఫోర్ ఏంటంటే అప్పుడు ఆయన రిటైర్మెంట్ అయ్యారు. ఆయనకు ఒక ఎంప్లాయీ, రిటైర్డ్ ఎంప్లాయీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా చేశారు. అప్పుడు ఆయన తన రిటైర్మెంట్ డబ్బుల్లో ఇప్పుడు మీరు చూడొచ్చు కదా వైట్ కాంపౌండ్ వాల్ ఉంది కదా, దీన్ని ఆయన 1.5 lakh ఖర్చు చేసి ఇప్పుడు చాలా సంవత్సరాలు ఉండాలని చెప్పేసి ఇక కాంపౌండ్ వాల్, ఈ వైట్ కలర్ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో అది శివాలయంకి ఆయన కట్టించి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు రీసెంట్గా తీసిన వీడియో అనేది. సో ఇప్పుడు కూడా ఎటువంటి బ్రేక్స్ రాకుండా కాంపౌండ్ వాల్ చాలా పటిష్టంగా ఉంది. ఇది మీరు చూడొచ్చు. మన శివాలయం లోపలికి ఎంటర్ అవుతున్నాం. చాలా పీస్ఫుల్ ఏరియా ఉంటుంది, చుట్టుపక్కల పంట పొలాలు ఉంటాయి, మధ్యలో శివాలయం టెంపుల్ ఉంటుంది. ఇది మా తాతగారి యొక్క పూర్వీకులు అయిన మా తాతగారి యొక్క 4 fathers వాళ్ళు కట్టించిన టెంపుల్ ఇది. ఆ టెంపుల్ కట్టించినప్పుడు దీనికి డిఎన్ఆర్ డొంకా నారాయణరావు నాయుడు గారు 7 acresని డొనేట్ చేయడం జరిగింది ఆ టెంపుల్ కోసం. దాంతోపాటు టెంపుల్ కాంపౌండ్ అవి మీరు చూడొచ్చు. ఇదే కాకుండా విలేజ్కి ప్రజల తాగునీటి అవసరాల కోసం వీళ్ళలో కొన్ని మంచినీటి బావులు అయితే వీరు తవ్వించారు. నెక్స్ట్ మనం చూడొచ్చు ఊరి చివరి ఏదైతే మనకి ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి అని చెప్పేసి వీళ్ళు మంచినీటి బావులు అయితే తవ్వించారు. విలేజ్లో కూడా చాలా వరకు మనకి ఏదైతే మనకు దేవాలయాలు ఉన్నాయో దానికి ల్యాండ్ డొనేట్ చేయడం పాటు మీకు కమింగ్ ఏంటంటే మీకు రామాలయం కనిపిస్తుంది. రామాలయంకి ఏంటంటే మా 4 fathers ఒక 25 acres ఆఫ్ ల్యాండ్ని గుడికి డొనేట్ చేశారు. సో గుడిని యొక్క మెయింటెనెన్స్ కోసం ఆ యొక్క 25 acres ల్యాండ్ డొనేట్ చేశారు. ఇక్కడ శివాలయంకి వచ్చి మా తాతగారు డిఎన్ఆర్
7 acres ఆఫ్ ల్యాండ్ని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది మీరు చూడొచ్చు. ఇట్లాంటి నూతులు ఇంకొకటి ఊరు సెంటర్లో ఒకటి ఉంటుంది. ఆ 2 నూతులు కూడా ఈయన తవ్వించారు. ప్రజల యొక్క ఇప్పుడు కూడా విలేజ్ పీపుల్ ఈ నీటిని తాగుతుంటారు. చూడవచ్చు మీరు డిస్ప్లేలో. రామాలయ గుడి నిర్వహణ కోసం 25 ఎకరాల సొంత భూమి రాసిచ్చారు. ఇది ఊరు యొక్క అవుట్స్కట్స్లో ఉంటుంది. ఊరు సెంటర్ ఊరు బస్ స్టాండ్ ఇది. అప్పట్లో ఇది మెయిన్ రోడ్లో ఉన్నప్పుడు ప్రజలు ఏవైతే ఆ షెల్టర్ అనేది ఒకటి కట్టించారు. ఈ యొక్క బస్ షెల్టర్ అనేది అప్పట్లో తన యొక్క భార్య జ్ఞాపకార్థం అనేది బస్ షెల్టర్ కట్టించారు ఇది. సో ఇదండి ఈ వీడియో. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు అంతటి ఒక గొప్ప పర్సన్కి ఒక ఇంపార్టెన్స్ ఇద్దామని చెప్పేసి ఆయన యొక్క విగ్రహాన్ని ఆయన డొనేట్ చేసిన స్కూల్లో ఏర్పాటు చేసాం మా కుటుంబం తరపున. ఇది ఆయన విగ్రహం. డిఎన్ఆర్ డొంక నారాయణరావు నాయుడు గారు స్థలదాతని మీరు చూడొచ్చు. అది ఈ ప్రోగ్రాం అయింది. ఆయన స్మరిస్తూ ఆయన పేరు మీద ప్రోగ్రాం చేస్తూ ఆ స్కూల్లో ఆయన ఏవైతే మనకి స్కూల్కి ల్యాండ్ డొనేట్ చేశారో, శివాలయంకి ప్లేస్ 7 acres ఆఫ్ ల్యాండ్ ఇచ్చారో, ఒక కాంపౌండ్ వాల్ ఆయన కట్టించారు. తర్వాత ఊర్లో బస్ షెల్టర్ కానివ్వండి, ఊర్లో జరిగినటువంటి ఏవైతే బావులు తవ్వించారో ఆ ప్లేసెస్ కానివ్వండి, ఆయన ఫ్యామిలీ 4 fathers రామాలయకి ఇచ్చిన 25 acres ఏవైతే ఏంటంటే ఆయన కూడా ఇన్ని చేసిన ఈయన కూడా ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు. ఒక నార్మల్ ఎంప్లాయీ. ఆయన పుట్టి పెరిగిన విలేజ్ కోసం ఒక మంచి యాక్టివిటీస్ చేసి సరైన గుర్తింపు ఇప్పటివరకు లభించలేదు. కాబట్టి ఆయన జ్ఞాపకార్థం ఆయన ఒక విగ్రహాన్ని స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ రోజు స్కూల్ పిల్లలకు, గ్రామ ప్రజలకు లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు అది వీడియోలో చూడొచ్చు. సో ఇంతటి మంచి పనులు చేసిన ఇటువంటి వ్యక్తికి సరైన గుర్తింపు లభించలేదని అనుకున్నాం. కాబట్టి ఇప్పటికీ ఆయన ఒక గుర్తింపునిస్తూ ఆయన పేరు మీద ఉన్నటువంటి ఒక విగ్రహం పెట్టడం జరిగింది. సో మీరు ఏదైతే లంచ్ ఏర్పాటు చేసామో అది మీరు డిస్ప్లేలో చూడొచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పొచ్చు, ఇంతటి మంచి పనులు చేసే వ్యక్తి ఆయన ఇంత డెవలప్మెంట్ చేసిన సరే ఎటువంటి యొక్క రాజకీయ ప్రయోజనాలు ఆశించలేదు. గ్రామ ప్రజల కోసం ఆయన అనిత్యం పాటుపడ్డారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇలాంటి వ్యక్తికి సరైన గుర్తింపు లభించాలని మీరు అనుకుంటున్నారా? మీకు ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. సో ఇంకొకటి ఏంటి అంటే ఒక థంబ్నెయిల్ని అడ్రస్ చేస్తూ ఇలాంటి వ్యక్తులు మళ్ళీ ఈ తరంలో పుట్టే అవకాశం ఉంటారా అసలు అనేది మీకు ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. సో ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.